హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పెసరపప్పు పాయసం అండి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను సగ్గుబియ్యం కూడా తీసుకొని నానబెట్టానండి. ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. టైం ఉంటే 1 అవర్ నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ పాలు పెట్టానండి. పాలు కూడా బాగా మరిగించాలి. మరిగిన పాలతో పాయసం చేస్తామన్నమాట. ముందుగా ఇలా సపరేట్గా మరిగిస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు వేసి ఫ్రై చేయాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా పెసరపప్పు ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి పప్పునైతే వాష్ చేసుకోవాలంటే ఒక 3 సార్లైనా వాష్ చేయాలి. నేనైతే మీకు వాష్ చేసాక చూపిస్తాను. ఇప్పుడైతే నేను వాష్ చేస్తున్నానండి. వాష్ చేస్తాను 3 సార్లు కూడా చేసాక చూపిస్తున్నాను. ఇప్పుడు 1 కప్ అయితే మనం పప్పు తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మిగతా కొలతలన్నీ కూడా తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్స్ వాటర్ వేసి మూత పెట్టేసానండి. మూత పెట్టేసి విజిల్ అయితే వేయించుకోవాలి. ఇది సాఫ్ట్గా అయిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. అందుకని నేను 3 విజిల్లు అయితే వేయించాను. విజిల్ వచ్చేసాక చూపిస్తానండి. ఈ లోపు అయితే మనకి ఇక్కడ పక్కన పెట్టిన పాలు కూడా మరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి వాటర్ తీసుకున్నానండి. 2 కప్స్ వాటర్ వేసి మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కదా, ఆ వాటర్తో పాటు అది వేసేయాలి. నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించాలి. సాఫ్ట్గా జెల్లీలా అవుతుంది. అలా వచ్చేంత వరకు కుక్ చేయాలి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా జెల్లీలా వచ్చేలాగా కుక్ చేయాలండి. ఇప్పుడైతే మనకి ఇది కూడా బాయిల్ అయిపోయింది. ఇలా కుక్ చేసుకోవాలండి. ఇది సగ్గుబియ్యం, పెసరపప్పు, బెల్లం కదా, బాడీని కూడా బాగా కూల్ చేస్తుంది. ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందండి. సగ్గుబియ్యం కూడా స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ప్రెషర్ పోయిందా లేదని చెక్ చేసానండి. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక మూత తీయాలి. చూడండి, మన పెసరపప్పు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్మాష్ చేసానండి గరిటెతో. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యాన్ని కుక్ చేసాం కదండి, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయినా సరే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి కుక్ చేయాలి. ఈలోపు బెల్లం కూడా తీసి పెట్టుకున్నానండి. నేను 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు బెల్లం పడుతుంది. స్వీట్ని తక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఫుల్గా 1 కప్పు వరకు వేసాను. అంటే 1 కప్పు కొంచెం ఎక్స్ట్రా ఉంటుందంటే, ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద పీసెస్ కదా. 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు వేసుకోవచ్చు. బెల్లం వేసేసానండి. ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో అన్ని కొలతలు తీసుకోవాలి. బెల్లం వేసి బాగా కరిగించాలండి. బాగా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించాలి. ఇప్పుడు చూడండి, మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి పైన అలా షైనీగా వచ్చింది. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలు అయితే వేసుకోవాలండి. నేను చిక్కని పాలు 2 కప్పులు అయితే తీసుకున్నాను. పాలు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఆల్రెడీ పాలు మరిగిపోయినాయండి. మిశ్రమం కూడా బాగా కుక్ అయిపోయింది కదా, ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాలు వేసాక మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. పాయసం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. ఒకసారి ఇలా పెసరపప్పు బెల్లం పాయసం ట్రై చేయండి. ఇది పాతకాలం పద్ధతిలో ట్రెడిషనల్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. పక్కనైతే అది లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉంటుందండి. లోపు ఇక్కడనే పక్క స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి నెయ్యి వేసానండి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించాను. మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసాను. మీరు ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసానండి. ఈలోపు మనకి ఇక్కడ పెసరపప్పు పాయసం కూడా కుక్ అయిపోయిందనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనకి లాస్ట్లో బబుల్స్ అయితే రావాలి. బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. చూడండి, బబుల్స్ వచ్చాక అప్పుడు ఇందులో మన నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలంటే పల్చగా ఉండాలి, ఎందుకంటే ఇది చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. అందుకని కొంచెం పల్చగా చేసుకుంటే చల్లారినా సరే పల్చగా ఉంటుంది. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు, మన ఇష్టము.
అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా మనకి పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఈసారి పండగకి చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశానండి. సూపర్ ఉంది. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.